వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మెంతుల చారు తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: చిన్న ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, 4-5 వెల్లుల్లి రెబ్బలు రఫ్గా దంచి పెట్టుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 4 ఎండుమిర్చి తుంచి పెట్టుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు 2 రెమ్మలు, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, నిమ్మకాయ సైజు చింతపండు నీళ్ళు పోసి నానబెట్టి పెట్టుకోవాలి ఒక 15 నిమిషాల ముందు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. చారుకి గిన్నె వేడైంది, ఆయిల్ వేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడైంది, ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. తర్వాత మెంతులు, తర్వాత ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. కరివేపాకు వేసుకుందాము. ఇవన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ వేసుకుందాము. ఇప్పుడు మనం నానబెట్టుకునే చింతపండు ఉంది కదా, పులుసులాగా పిసుకోవాలి. పులుసు పిసుకొని వేసుకోవాలి. పులుపు పోయే వరకు, చింతపండు పులుపు పోయే వరకు పిసికి వేసుకోవాలి. తర్వాత పైనుంచి కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. పులుపు ఎక్కువగా అనిపిస్తే కొన్ని నీళ్ళు పోసుకోవాలి పైనుంచి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మసలనివ్వాలి చారు. 10 నిమిషాలు బాగా మరిగింది చారు. రుచికరమైన మెంతుల చారు రెడీ అయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.